నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెమినీ స్మార్ట్ స్టడీ. ఏపీ ట్రిపుల్ ఐటీ ఆఫ్ RGUKTAP 2026 అడ్మిషన్ల కోసం అప్లై చేసుకుని ఫేస్ -1 సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని కళ్లతో ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు అంటే జూన్ 4వ తేదీన ఏపీ ట్రిపుల్ ఐటీ ఫేస్ -1 సెలక్షన్ లిస్ట్ను విడుదల చేస్తున్నారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో సీట్లు సాధించిన లక్కీ స్టూడెంట్స్ ఎవరో ఈరోజు తేలిపోనుంది. అసలు ఈ లిస్ట్ను మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలి? సీటు వస్తే నెక్స్ట్ ఏం చేయాలి? కౌన్సెలింగ్కి ఏమేం సర్టిఫికెట్లు పట్టుకెళ్ళాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, లిస్టు రాగానే మీ మొబైల్లోనే చాలా ఈజీగా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గూగుల్లో RGUKT.in యొక్క లింక్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే మీకు RGUKT అడ్మిషన్స్ 2026 ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. మీకు సీటు వచ్చిందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ మీకు సీటు వస్తే ఏ క్యాంపస్, నూజివీడు లేదా ఇడుపులపాయ లాంటివి అలాట్ అయిందో అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. దీంతో పాటు సీటు సెలెక్ట్ అయిన విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అఫీషియల్గా SMS కూడా వస్తుంది. ఫ్రెండ్స్, లిస్టులో పేరు రాగానే సరిపోదు, నెక్స్ట్ ప్రాసెస్ చాలా ముఖ్యం. సీటు వచ్చిన వాళ్లకు త్వరలోనే క్యాంపస్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సిలింగ్కి వెళ్లేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. 1. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో లేదా ఇంటర్నెట్ కాపీ. 2. 10 TH క్లాస్ హాల్ టికెట్. 3 నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్లు. 4. TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. 5. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ వర్తిస్తే. 6. ఇన్కమ్ సర్టిఫికేట్, EBC లేదా ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం. 7. ఆధార్ కార్డ్. 8. ఒకవేళ NCC, స్పోర్ట్స్, PH లేదా CAP, CAP కోటా ఉంటే వాటికి సంబంధించిన స్పెషల్ సర్టిఫికెట్లు. వీటన్నిటినీ ఇప్పుడే ఒక సెట్ ఒరిజినల్స్, 2 సెట్లు జిరాక్స్ కాపీలు చేసి రెడీగా పెట్టుకోండి. ఇక చాలా మంది అడిగే కామన్ డౌట్, అన్నా ఒకవేళ మాకు ఫేస్ -1లో సీటు రాకపోతే మా పరిస్థితి ఏంటి అని. ఫేస్ -1లో సీటు రానంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫేస్ -1లో సీటు వచ్చిన వాళ్లలో చాలా మంది జాయిన్ అవ్వరు. కొందరు ఇంటర్లో, మరికొందరు వేరే కోర్సుల్లో చేరిపోతారు. అలా మిగిలిపోయిన సీట్లన్నింటినీ కలిపి మళ్లీ ఫేస్ -2 సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారు. కాబట్టి కొద్దిగా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఫేస్ -2 వరకు హోప్స్ పెట్టుకోవచ్చు. ఫేస్ -2 కోసం మీరు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఈ అప్లికేషనే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ ఫేస్ -1 సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వెబ్సైట్లో లింక్ పూర్తిగా యాక్టివేట్ అవ్వగానే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో లేదా కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన జెమినీ స్మార్ట్ స్టడీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.